విశాఖలోని సినిమా థియేటర్లో తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విశాఖలో అన్ని థియేటర్లపైన కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. సీతంగార ఎంఆర్ఓ రమేష్ నేతృత్వంలో ఈరోజు ఉదయం నుంచి కూడా నగరంలో ఉండే ప్రముఖ థియేటర్లు అదేవిధంగా ఐమాక్స్ థియేటర్ పైన కూడా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయన వేటి అంశం పైన ఈరోజు ఇక్కడ తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటి అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే రమేష్ గారు, ఈరోజు ప్రధానంగా మీ పరిధిలో ఉన్న సినిమా థియేటర్ల పైన తనిఖీలు ప్రారంభించారు. ఆకస్మిక తనిఖీలు వెనుక ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? మాకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు మా పరిధిలో సీతమ్మధార మండలంలో ఉన్న పరిధిలో ఉన్న ప్రతి థియేటర్ చెక్ చేస్తాం. ఇప్పుడు సీఎంఆర్కి మార్నింగ్ వెళ్ళాం, అక్కడ రిపోర్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మ్యారేజ్కి వచ్చాం, మ్యారేజ్లో కూడా చేస్తున్నాం. ఇక్కడ ఉన్నదాన్ని మేము మొత్తం 32 అంశాల మీద మాకు ఉన్నది. ప్రతిదీ మాట ఫుడ్ వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు, ఎట్లా అమ్ముతున్నారో, వాళ్ళ ఎంఆర్పి ఏంటి, ఎక్కడ చేస్తున్నారు అనేది ఒకటి. ప్లస్ వాష్రూమ్స్, సిట్టింగ్, సౌండ్ సిస్టమ్, సినిమా స్క్రీన్స్, ప్లస్ ఫ్లోరు ఫ్రీ. మనకు వచ్చిన మెయిన్ ఏంటంటే సినిమాకి వచ్చిన వాళ్ళకి మినిమం నీడ్ అనేది ఉంటుంది. 200 రూపాయలు పెట్టినోడికి దాహం వేస్తే మనం ఫ్రీ వాటర్ సప్లై చేయాలి. అది చేస్తున్నారా లేదా, వాళ్ళు కొనే లిమిటెడ్లోనూ కొంతవరకు రేట్లు ఉన్నాయా లేదా, అలాగే వాష్రూమ్స్ బాగున్నాయా లేదా, వాళ్ళు అలాగే పార్కింగ్ పే చేస్తున్నారా, ఫ్రీ ఆఫ్ దాంట్లో ఉన్నాయా, ప్లస్ వీళ్ళు లైసెన్స్ ఉన్నదా లేదా, ఎంతవరకు ఉన్నది, ప్రతి ఎవ్రీథింగ్ అలా 32 ఐటమ్స్ మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. సరే, ఈ 32 అంశాలపైన కూడా ఇదివరకు బహిర్గత అంశాలు చాలా ఉన్నాయి. అంటే రేటు అధికంగా పెంచడం కానీ, టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే బయట నుంచి వస్తువులు లోపలికి అనుమతించకపోవడం కావచ్చు, ఇవి ఆల్రెడీ ఉన్నవే కదా. ఇప్పుడు ఎందుకు ఇవి సడన్గా తెరపై రావడం, మీరు తనిఖీలు చేయడం, దీని వెనుక లేని ఉద్దేశం ఉందా? అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే సాధారణ మానవుడు వచ్చి ఐమాక్స్లో కూడా సినిమా చూసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ ఐమాక్స్ కాదు ఏ థియేటర్కైనా వెళ్ళి వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎంజాయ్ చేయగలిగే పరిస్థితి తీసుకొద్దామనే ఉద్దేశం తప్పించి వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారని కాదు, తక్కువ అమ్మట్లేదని కాదు. ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ కాకుండా సాధారణ థియేటర్లో మనం చూసుకున్నట్లయితే బయట అమ్మిన వస్తువులు అంటే ఆయిల్ క్వాలిటీ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ఇవేవి కూడా నాశరకంగా తలపించే విధంగా ఉంటాయి. వాటిపైన కూడా మీరు దృష్టి సారించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కంపల్సరీగా, ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో ఉండాలని మనం అనుకుంటాం. నాకు తెలిసి ఒక 2 సమోసాలు 100 రూపాయలు పెట్టారు సీఎంఆర్లో. మీ దగ్గర ఎంత సమోసా 130 రూపీస్ వీళ్ళు పెట్టారు. ఆ 130 రూపీస్ అక్కర్లేదు, అక్కడికి వెళ్తే మనకు 10 రూపాయలు వస్తుంది. పోనీ హైజీనిక్ అది ఇదే ఇక్కడ అమ్ముతున్నారు కాబట్టి, కానీ అక్కడ 30 రూపాయలు కూడా వస్తుంది. అదే పెట్టండి, ఇదే 30 రూపాయలు, ఇదే 130 రూపాయలుగా 2 వచ్చి అక్కడ 50 రూపాయలు వస్తుంది. అలాగే పెట్టమని చెప్పాలి తప్పించి అక్కడ హైజీనిక్ ఫుడ్ అనేది హెల్త్ పరంగా అందరూ బాగుండాలనేది పెట్టడం. చాలా తనిఖీలు వెనుక ప్రజల్లో ఒక అనుమానం అయితే ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా నేపథ్యంలోని ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ యొక్క క్వాలిటీ చెకింగ్ కావచ్చు, మీరు అంటున్న 32 అంశాలు కావచ్చు, కేవలం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ నేపథ్యంలోనే వచ్చిన ఒక సందిగ్ధత నేపథ్యంలోనే జరుగుతుంది అంటున్నారు. దీని వెనుక ఏమైనా కారణం ఉందా? ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి, కానీ ఎప్పుడూ లేదు. ఎప్పుడో ఒకప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అది మెయిన్. అది ఇప్పుడు వచ్చిందని ఎందుకు అనకూడదు? ఎందుకంటే ఈ దోపిడీ నేనైతే అంటాను, మెయిన్ థియేటర్స్లో దోపిడీ అయితే ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని మీరు స్పష్టంగా చెప్తున్నారు. 100% ఈసారి మాత్రం ఈ మొత్తం ఐమాక్సే కాదు, మొత్తం అన్ని థియేటర్లో కూడా ఇది ఫుల్ స్టాప్ పడతామని మేము అనుకుంటున్నాం. విశాఖలో ఉన్న అన్ని థియేటర్స్ పైన కూడా ఈరోజు ఎంఆర్ఓ నేతృత్వంలో దాడులు జరుగుతున్నాయి. అయితే దీని వెనుక మాత్రం ఎటువంటి సినిమా రాజకీయం లేదు, అది ప్రజలే అర్థం చేసుకోవాలి. ఇకపైనైనా కూడా ఈ అధిక ధరలకు, అదేవిధంగా లోపల జరుగుతున్న ఈ దందా వ్యవహారానికి మాత్రం ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. ఇది స్పష్టంగా చేసి తీరుతామంటూ కూడా ఎంఆర్ఓ రమేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్ర.